నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. భూభారతి రీసర్వేపై రైతులకు అవగాహన. రైతు సోదరులారా, మీ భూమికి అసలైన రక్షణ కవచం సిద్ధమవుతుంది. దశాబ్దాలుగా మట్టిలో కలిసిపోయిన సరిహద్దు రాళ్లకు విముక్తి లభించబోతుంది. భూ తగాదాలకు శాశ్వత పరిష్కారం చూసే దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రీసర్వే ప్రక్రియ ఇప్పుడు మీ గ్రామానికి చేరుకుంది. अब उनका राशन कार्ड बनेगा, आधार कार्ड बनेगा, इलेक्शन कार्ड होगा, सब बनेगा। उनका फिर कैसा होगा? उनको कोई भी रहने दो, महाराष्ट्र में रहने दो, कोई तो है, कोई तो रहते ना, बाप उसका दादा बाप परदादा वो अब के नहीं हाइब्रिड क्यों निकाल रहे हो? मोड़ अभी मोड़ ये निकाल रहे हो पहले से नहीं है क्या? हम करें तो हमारे कुछ देख के वार्ड वाइज बनाना, तो ये पूरा फैमिली एक जगह रहे तो उन्होंने बोले सर का एक ही जगह एक वार्ड में रहे तो पूरा आ जाता। एक ही फैमिली के लोग सब 7 नंबर 8 नंबर 9 नंबर तक अलग अलग हो एक ही सप्लीमेंट पूरे फैमिली के मैं 7 में गया, मेरे घर वाले 8 में गए, नंबर होगा 9 में करेक्ट बना दे रहा నాకు తెలిసి 15-16 ఒక సర్వే ఉదాహరణకు మనం ఆడ ఆవు కొట్ట పడుతున్నాం గ్రామ కంటే గుడిచ ఆవు గుడిచ పాక పశువుల పాక ఇట్లా కూడా రాసుకున్నారు. అప్పుడు మనం ఏం రాపియలేదు, అప్పుడు రాసి ఇచ్చినా కానీ అది ఇట్లా కట్టే ఆ గ్రామ ఖండం కిందనే వస్తుంది. అప్పుడు మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే ఏది ఉన్నా నువ్వు ఉన్న జాగో సార్ నాకు ఇది అగ్రికల్చర్ కాదు, నాకు ఉండడానికి ప్లాట్ అదే రాస్తారు. సర్వే అంటే అదేగా. నువ్వు सगळे डिटेल दिले चहा द्या का घर है उसको आंकड़े हमारे यहाँ गाड़ी से బయట టీం కాదు, ఇక్కడ మనకు ఇక్కడ మన మండలం యాక్యురేట్ లేదా యాక్యురేట్ ముగ్గురు లైసెన్స్ సర్వేలు అపాయింట్ అయ్యారు. ఇక్కడ ఆ లైసెన్స్ సర్వే అథారిటీ జరుగుతుంది, వాళ్ళు ఇంకా రాలేదు. మేబీ మార్చ్ మరి నాకు వచ్చింది చేరాక మరి అమ్మిలో వాళ్ళని ఒక్కరు ఉన్నారు కదా, వాళ్ళు ఒక్కలే తప్పు అలా తట్టుకున్నారా, నీకు ఫ్రీ కావాలి, అదే ప్రాసెస్ చేస్తున్నారు. రకంగా కానీ గర్భటి రకంగానో ఏదో ఒకటి రాసి ఇచ్చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేసుకొని మాకు పట్టా చేసిందని ఇవాళ ఆడ కబ్జాలు గాలు ఉండిపోయారు. సపోజ్ ఈ 19 ఎకరాల భూములలో అయితే వాళ్ళని ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఆ 19 ఎకరాల భూములలో ఇప్పుడు ఆడ ఈడ అమలు కూడా అయిపోయింది కొందరి పట్టాలు కూడా ఈడ ఈ ఏరియాలని. ఇప్పుడు అది ఎట్లా అవుతుంది సార్? మొన్న పెట్టినాం అట్లా ఉన్నది. అమ్మినోడికి వెళ్ళిపోయాడు, అమ్మనోడే కట్టుకోండి. నాకు తెలిసిన మటు కూడా వెళ్ళింది. పంగి సాయి వాళ్ళది అమ్మది ఒక ఎకరం సౌదా చేసింది, అది ఇంకా ఇప్పటిదాకా అన్ని ఇట్లా మొత్తం శాంతి తీసింది తీసి पीछे सर ना तुम यहाँ से कैसे फोटो आता है, कैसा इलेक्टर वैसे रहते क्या? నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని తానూరు మండల కేంద్రంలో శనివారం నాడు రెవెన్యూ అధికారులు నిర్వహించిన అవగాహన సదస్సు దీనికి వేదికైంది. మన రిపోర్టర్ షేక్ ముక్తార్ అలీ అందించిన వివరాల ప్రకారం ఈ సర్వే వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలేంటి, రైతులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. అనేకేళ్లుగా ఒకే సర్వే నెంబర్ పై సాగు చేసుకుంటున్న సరిహద్దుల దగ్గరికి వచ్చేసరికి పొరుగు రైతులతో గొడవలు రావడం మనం చూస్తూనే ఉన్నాం. పాత రికార్డులో ఉన్న కొలతలకు క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి పొంతన ఉండడం లేదు. వీటన్నిటినీ సరిదిద్దడమే భూభారతి లక్ష్యం. తానూరు మండలంలోని భూములను శాస్త్రీయంగా అత్యున్నత సాంకేతికతతో కొలవడానికి ప్రభుత్వం ఇప్పటికే 3 లైసెన్స్డ్ సర్వేయర్లను కేటాయించింది. పక్క పొలాల వారితో తలెత్తే గట్టు గొడవలు, విస్తీర్ణంలో తేడాలు ఈ సర్వేతో శాశ్వతంగా పరిష్కారం అవుతాయి. సర్వే పూర్తయిన తర్వాత మీ భూమికి సంబంధించిన కొత్త మ్యాప్లు, కొలతలు కంప్యూటరీకరించబడతాయి. దీనివల్ల భవిష్యత్తులో భూమి అమ్మాలన్నా, కొనాలన్నా లేదా బ్యాంకు రుణాలు పొందాలన్నా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ సదస్సులో పాల్గొన్న తానూరు మండల తహసీల్దార్ మహేంద్రనాథ్ రైతులకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు.
సర్వే జరుగుతుందంటే భూమి తగ్గిపోతుందని లేదా రికార్డులు మారుతాయని కొందరు అపోహపడుతుంటారు. కానీ అధికారులు స్పష్టం చేసినట్లుగా ఇది మీ భూమిని లాక్కోవడానికి కాదు, మీ భూమికి భద్రత కల్పించడానికి జరుగుతున్న ప్రక్రియ. రైతులు తమ పొలాల దగ్గరకు వెళ్ళినప్పుడు సర్వేయర్లకు సహకరించాలి. మీ వద్ద ఉన్న పాత పట్టాదారు పాస్ పుస్తకాలు, ఇతర భూపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే నమ్మవద్దు. ఈ అవగాహన కార్యక్రమంలో సర్వేయర్ కిషన్ రైతులకు సాంకేతిక అంశాలను వివరించగా, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ మాధవ్ పటేల్ పాల్గొన్నారు. స్థానిక రైతులు పెద్ద ఎత్తున హాజరై తమ సందేహాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రైతు బాంధవులారా, భూభారతి అనేది మీ ఆస్తికి ఇచ్చే ఒక డిజిటల్ రక్షణ. అధికారులు మీ గ్రామానికి వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీ భూమిని పక్కాగా కొలిపించుకొని వివాదరహితంగా మార్చుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.